ఏలూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాలకు ఒక పార్లమెంటు స్థానానికి మొత్తం 28 టేబుల్స్ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. కౌంటింగ్ జరిగే ప్రాంతంలో 3 అంచెల పోలీసు భద్రత ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఇక విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామంటున్న కలెక్టర్ ప్రసన్న వెంకటేష్తో మా ప్రతినిధి బ్రహ్మ ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ కౌంటింగ్ మరో 2 రోజుల్లో జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా సంబంధించి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అంతా మాట్లాడటానికి ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఎన్నికల ప్రక్రియ అయితే సూపర్ సక్సెస్ చేశారు, అయితే కౌంటింగ్ సంబంధించి కూడా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎన్నిక ప్రక్రియ ఎంత ప్రశాంతంగా మనకు జరిపించామో అలాగే కౌంటింగ్ అనేది కూడా ప్రశాంతంగా జరగడానికి అన్ని అరేంజ్మెంట్స్ ఆల్రెడీ చేసుకున్నాము. ఇది 3 టైర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, స్టేట్ ఆర్మ్డ్ ఫోర్స్ మరియు లోకల్ పోలీస్ అని చెప్పి 3 టైర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అనేది చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా సీసీ కెమెరాస్ మరియు పోలీస్ సిబ్బందులు ఎవరు ఉన్నారో వాళ్ళు బాడీ ఓన్ కెమెరాస్ అంటారు, బాడీలో కెమెరా పెట్టుకుంటారు. మరియు వజ్రా వెహికల్స్, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఇవన్నీ కూడా కౌంటింగ్ సెంటర్లోనూ పెట్టడం జరిగింది. మనకు ప్రాబ్లమాటిక్ ఏరియాస్ ఏది ఉన్నాయో ఆ ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేసి అక్కడ స్ట్రాటజిక్గా స్టాఫ్ని కూడా పెట్టడం జరిగింది. ఆ రోజు కౌంటింగ్ అన్నది ప్రశాంతంగా జరగడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. సార్, ఇప్పుడు చింతలపూడి లాంటి ప్రదేశాల్లో, చింతలపూడి కావచ్చు, పోలవరం, అదేవిధంగా నూజివీడు తదితర ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఎక్కువ ఉంది. అంటే ఈ ఎన్ని రౌండ్లు ఉంటాయి, ఎలక్షన్ ఫలితాలు ముందు ఏది వస్తుంది, లాస్ట్కి ఏది అవ్వచ్చు? సో మనకి మినిమం 16 రౌండ్లు జరుగుతుందండి. కొన్ని కాన్స్టిట్యున్సీ ఏలూరు, దండలూరు ఇలాంటిది కొన్ని ఉన్నాయి, మనకు తక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్నవి. అక్కడ 16 రౌండ్స్ ఉంటుంది. మ్యాక్సిమం మనకి 21 రౌండ్స్ ఉంటుంది. పోలవరం అండ్ నూజివీడులో నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ 21 రౌండ్స్ ఉంటుంది. ప్రతి రౌండ్కి 15 నుంచి 20 నిమిషాలు ఈవీఎం జరుగుతుంది. ఈవీఎం కౌంటింగ్ టైం పడుతుంది కాబట్టి మ్యాక్సిమం ఒక 3 to 4 o'clock లోపల ఈవీఎం కౌంటింగ్ అన్నది కంప్లీట్ అయిపోతుంది. ఈవినింగ్ 5 to 6 లోపల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది కూడా మనకి పూర్తి అయిపోతుంది. పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ అయితే దాదాపు 17,500 దాకా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఒక 14 టేబుల్స్ పెట్టాము. ఒక 3 రౌండ్స్ జరుగుతుంది. సో ఆ 3 రౌండ్లో మనకి ఈవినింగ్ 5-6 లోపల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్గా ఈ ఎవరైతే గెలిచినటువంటి అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులు కావచ్చు, లేకపోతే ఓటర్లు అంటే ప్రజలు కావచ్చు, విజయోత్సవాలకు సంబంధించి ఎటువంటి నిబంధనలు ఉన్నాయి, మీరు ఇచ్చే సలహా ఏంటి ప్రజలకి? సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత అందరూ కూడా న్యాచురల్గా సెలబ్రేట్ చేయాలని అనుకుంటారు. కానీ సెలబ్రేషన్ దాని మీద ర్యాలీసో ప్రొసెషన్సో ఏది చేసుకోవడానికి వీల్లేదు. దాన్ని కూడా ఆల్రెడీ పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టి వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఎందుకంటే కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఏదైనా రిజల్ట్స్ ఉండవచ్చు. ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ మీద దాడి చేయడమో లేకపోతే చిన్న చిన్న డిస్టర్బెన్స్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ ర్యాలీస్ ప్రొసెషన్స్ అన్నది కూడా ఆ రోజు చేయకూడదు, దానికి పర్మిషన్ లేదన్న విషయం కూడా ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్కి చెప్పడం జరిగింది. ఓకే, ఇది పరిస్థితి. ఏదైతే మరికొద్ది 2 రోజుల్లో వస్తున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఉంది. ప్రక్రియకు సంబంధించి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేస్తాం. అదేవిధంగా 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేసామని చెప్తున్నారు. అదేవిధంగా కౌంటింగ్ వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్లు కావచ్చు, ఇతర కూడా తీసుకెళ్ళకూడదని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే కౌంటింగ్ అయిపోయిన తర్వాత విజయోత్సవాలకు సంబంధించి కూడా ఎవరు కూడా ఈ బాణసంచ కానీ లేకపోతే ఇతర కూడా ప్రజలకు ఎటువంటి ఆటంకం లేకుండా ఉండాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చెప్తున్నారు. ఇదే పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో బ్రహ్మ, బీఆర్కే న్యూస్, ఏలూరు నుంచి.